టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కావడం విశేషం. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ తన కెరియర్ లోనే బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన జోరు రెట్టింపైంది. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే మరో భారీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టి నందమూరి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు బాలయ్య. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేయబోతున్నారు. కొరటాల శివ అంటేనే సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మేళవించి తెరకెక్కించే దర్శకుడు. మిర్చి నుంచి దేవర వరకు ఆయన శైలి ప్రత్యేకం. బాలయ్య లాంటి పవర్ఫుల్ మాస్ హీరోను కొరటాల శివ ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు అందరిలోని ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇటీవల కాలంలో బాలయ్య పేరు చాలా మంది యువ దర్శకుల్లో వినిపించింది. ముఖ్యంగా వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి టాలెంటెడ్ డైరెక్టర్లు బాలయ్యకు కథలు వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా కొరటాల శివ చెప్పిన కథకు బాలయ్య ఫిదా అయ్యారని, వెంటనే పచ్చజెండా ఊపేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ఇప్పటికే ముగిశాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ ప్రాజెక్ట్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా కొరటాల శివ ఒక పవర్ఫుల్ సోషియో ఫ్యాంటసీ ఉన్న కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు కొరటాల శివ రాసే పదునైన డైలాగులు తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అఖండలో అఘోరాగా, భగవంత్ కేసరిలో బాబాయిగా కొత్తగా కనిపించిన బాలయ్య కొరటాల సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారో అన్న ఉత్కంఠత నెలకొంది. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతోంది. సినిమాతోనే కాకుండా అన్స్టాపబుల్ షోతో బుల్లితెరపై కూడా అతని సత్తా చాటుకున్న బాలయ్య ఇలా వరుసగా క్రేజీ దర్శకులతో సినిమాలు ఓకే చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమా పూర్తి కాగానే కొరటాల శివ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.